సో డే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మన ఛానల్కు స్వాగతం. మిత్రులందరికీ కూడా మరొకసారి కూడా విజ్ఞప్తి, ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి వేడుకుంటూ, సో ఈరోజు ఏంటి అంటే ఆల్రెడీ మనకు టైం నియరింగ్ అవుతూనే ఉంది. మనకు June 12th టెట్ ఎగ్జామ్ అనేది ఉన్నది. సో ఆల్రెడీ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది, ఎలాంటి పోస్ట్పోన్మెంట్ ఎలాంటివి ఉండదు. 12th నాడు ఎగ్జామ్ ఉంటుంది. సో వీఆర్ మెంటల్లీ అన్ని కోణాల్లో వీ మస్ట్ ప్రిపేర్ ఫర్ దట్. సో ఆల్రెడీ మిత్రులు చాలామంది మిత్రులు గమనించినప్పుడు స్టార్ట్ అయిపోయింది, ఎంతవరకు వచ్చింది అంటే సార్ ఒకసారి చదవడం అయిపోయింది, రివిజన్ మొదలు పెడుతున్నాం సార్, రివిజన్ మొదలు పెట్టామన్న వాళ్ళు కూడా ఉన్నారు. కొందరు ఇంకా కొంచెం 2-3 సార్లు రివిజన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకొందరు ఏమంటున్నారు అంటే సరే చాలా వరకు చదివాం సార్, ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి అవి కూడా చదువుతున్నాం సార్ అని చెప్పారు. సో ఏదైనా మనం సైమల్టేనియస్గా మీ అందరికీ తెలిసిందే, కంపల్సరీగా రివిజన్ స్టార్ట్ చేసుకోవాలి. మనకున్న టైం ఆల్మోస్ట్ మనకి ఇది 7 + 8 days అనుకోండి. సో అది ఆల్మోస్ట్ 12 అంటే మనం 2 days పక్కగా పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ 18 days ఉంది, 18 రోజులు ఉన్నది. 15 రోజులే అనుకుందాం మనం ఫైనల్గా మనం దాన్ని వదులుకోవాల్సి. సో 15 daysలో తప్పనిసరిగా ఇప్పటికీ మనం పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మీ అందరికీ తెలిసిందే. సో పేపర్ 1 అయితే 5 సబ్జెక్టులు ఉంటాయి, 5 ముళ్ళ 15 రోజులు ఉంది రివిజన్కు. ఖచ్చితంగా రివిజన్ మొదలు పెట్టండి. మరి ఓన్లీ రివిజన్ చేస్తేనే ఎట్లా చేయాలి రివిజన్ అని అన్నట్టయితే సార్ దయచేసి తప్పనిసరిగా సిలబస్ కాపీ ముందర పెట్టుకోవాలి. మీ అందరికీ తెలిసిందే సార్, మేము అంతా తెలుసు అని దయచేసి మనకు ఉంటుంది కాన్ఫిడెన్స్ ఉండండి, బట్ సిలబస్ కాపీ ముందర పెట్టుకొని రివిజన్ చేయండి. ఖచ్చితంగా సిలబస్ కాపీ మనకు ముందర ఉండాలి. అదేవిధంగా ఏమన్నా టాపిక్స్ కనుక మిస్ అయితే తప్పనిసరిగా చదవాలి. మరి ఓన్లీ రివిజన్ అంటే చదువుకుంటూ పోవడమేనా అంటే కాదు. మీ అందరికీ తెలిసిందే రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. దయచేసి పాత పేపర్లు 2 ఉన్నాయా 3 ఉన్నాయా ఎన్నెన్ని ఉండనియా, టెట్ పేపర్స్ మీ దగ్గర ఎన్ని ఉంటాయి 1 2 3 చేసినే మళ్ళీ చేయండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. స్పీడ్ వస్తుంది, క్వశ్చన్ అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. లేదా బీఈడీ లెవెల్ పేపర్ 1 సరే మేము బీఈడీ లెవెల్ పేపర్లు కూడా చూడొచ్చు, తప్పనిసరిగా చూడండి. సిడిపి కనుక తీసుకున్నట్టయితే మీరు బీఈడీ లెవెల్ కనుక ప్రిపేర్ అయితే మీరు పేపర్ 1 కళ్ళు మూసుకొని చేస్తారు. అదేవిధంగా పేపర్ 2 మిత్రులు, అది బీఎడ్ అంటే సైన్స్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, లేకపోయినట్టయితే సోషల్ కావచ్చు, ఆ మిత్రులకు కూడా విజ్ఞప్తి, మీరు పేపర్ 2 లెవెల్ ప్రిపేర్ అవుతున్నారు, పేపర్ 1 కళ్ళు మూసుకొని చేయొచ్చు ఒక కోణంలో, కానీ ప్రాక్టీస్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాక్టీస్. మీరు రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి, అదే రకంగా చదువుతూ కూడా ప్రాక్టీస్ చేయాలి. కొత్త టాపిక్స్ ఉన్నాయి, చదువుకుంటూ పోవడం ఒకటే కాదు, ఆ క్వశ్చన్ ఎట్లా వచ్చింది ప్రీవియస్గా అనేది. బహుశా కొన్ని క్వశ్చన్స్ ఎట్లున్నాయంటే కొన్ని పేపర్లు వస్తున్నాయి, కొన్ని పేపర్లు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేజెస్ ఆఫ్ టీచింగ్ ఉంది, బోధన దశలో ఉంది మనకు. సో అక్కడ లెసన్ ప్లాన్ ఎప్పుడు తయారు చేస్తామని అడిగారు. అంటే అది మనకు తెలిసిందే. మనకి ఏంటంటే మనం మామూలుగా మనకు ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్ అనేది. ప్రీ యాక్టివ్లో మనం చేస్తాం, కానీ క్వశ్చన్ ఎక్కడ అడిగాడు 2-3 పేపర్లు వెళితే ఏదో ఒక దానిలో వచ్చింది క్వశ్చన్. అంటే కొందరు అంటున్నారు సార్ ఇంపార్టెంట్ టాపిక్ చదవాలా సిలబస్, లేకపోతే ఎట్లా చదివితే మంచిది. నో, నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఒకటి ఇంపార్టెంట్, ఒకటి అన్ఇంపార్టెంట్ కాదు. మనకి ఎగ్జామ్ రాసే వరకు ప్రతి టాపిక్ ఇంపార్టెంట్. ఇందులో ఏ దాన్ని మిస్ చేయొద్దు దయచేసి. మేమేమైనా మిస్ చేసినా కానీ మీరు ఏ పరిస్థితులు మిస్ చేయొద్దు దయచేసి. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ని అడగండి, వాళ్ళ ద్వారా తెలుసుకోండి, ఒకరికొకరు తెలుసుకోండి దయచేసి కదా. కోఆపరేటివ్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కోఆపరేట్ చేసుకోండి, ఒకరికొకరు సహకరించుకోండి దయచేసి. దిస్ ఈజ్ ద పీరియడ్. ఒకళ్ళ లైఫ్కు ఒకళ్ళు మీరు చేయుతనివ్వండి దయచేసి. తప్పనిసరిగా మీరందరూ మంచి మార్కులు, నాకు తెలిసినంత వరకు మినిమం 100, మీ స్కోర్ నాకు తెలిసినంత వరకు 100 to 120 మినిమం ఉంటుంది. 120 పైననే వస్తాయి కానీ తక్కువ రావు. సరే ఇప్పుడే కొందరు అంటున్నారు ఈ మధ్య, సరే అంటే కొంచెం వీలు కాక ఇప్పుడు మొదలు పెట్టినా కూడా మినిమం స్కోర్ 100 ఉంటుంది. అదేవిధంగా టెన్షన్ పడద్దు. మనకు టెన్షన్ అనేది బయట పంపించండి. ఎట్లా ఓసీ మిత్రులు అయితే 90 మార్కులు చాలు. మనం టీఆర్టీ రాయడానికి మనకు ఆల్రెడీ 80 మార్క్స్ టీఆర్టీలనే ఉంటాయి. సో అప్పుడు 3 months నోటిఫికేషన్ వచ్చినాక 3 నెలల టైం ఉంటుంది. ఇప్పుడు మనం కావాల్సిందంటే ఇంపార్టెంట్ క్వాలిఫై కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలిసిందే టీఆర్టీ రాయాలి అంటే మనం టెట్ క్వాలిఫై కావాలి. అంటే ఎన్ని మార్కులు రావాలి? ఓసీ మిత్రులు అయితే మామూలుగా 90 మార్కులు రావాలి, బీసీ మిత్రులు అయితేనేమో 75 మార్కులు చాలు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మిత్రులు అయితే 60 మార్కులు చాలు అంటే బయట పడాలి. ఫస్ట్ టార్గెట్ అదే కదా, మొదటి టార్గెట్ అదే, దానిలోకి వెళ్ళి బయటపడాలి మనం. నెక్స్ట్గా మీరు ఏంటంటే నెక్స్ట్ టార్గెట్ మీకు ఏదంటే 150కి 150 కొట్టాల్సిందే. సైకాలజీ పెడగాలి, సిడిపి ఉంది, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలి. సరే ఎన్ని మార్కులు సాధించాలి? సరే 60 కానీ మీరు టార్గెట్ తీసుకుంటే చూడండి ఎన్ని వస్తాయి మనకు వస్తాయి. 5 సబ్జెక్టులు 15, 5, 70, దేనిలో 15 వచ్చినా చాలు, దేనిలో 20 వస్తే 25లో 100 అవుతాయి మీకు. లేదా మనకు ఒక దానిలో బలం ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది, వీక్నెస్ ఉంటుంది.
అదేవిధంగా పేపర్ 2 కూడా చూడండి, లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, సిడిపి, అవే 3 కలిస్తే 90 మార్కులు వస్తున్నాయి. ఇక మిగిలింది 60 మార్కులు. అదేవిధంగా కాంటెంట్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది ఇక్కడ మనకు. కాంటెంట్ దయచేసి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్సే చదవాలి. విజ్ఞప్తి మళ్ళీ విజ్ఞప్తి. సార్ మేము అది చదువుతున్నాం, సార్ ఇది చదువుతున్నాం అంటున్నాం. మీరు ఏదైనా చదవండి, టెక్స్ట్ బుక్స్ అయితే చదవాలి. ప్రైమరీ అయితే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం, ఈవీఎస్ కంపల్సరీగా 3rd to 10th. అదేవిధంగా మిగతా అన్ని క్లాస్ 1 to 10th. ఏ పరిస్థితిలో సార్ మేము 8th వరకే చదువుతూ ఉంటున్నామంటే నష్టపోతారు, జాగ్రత్త. సార్ ఇప్పుడు చదవచ్చా? గంటలు చదివిపారచ్చు. ఈ పుస్తకం చదవడానికి ఎన్ని గంటలు కావాలి మీరే ఆలోచించండి. సార్ మేము ఏదో పబ్లికేషన్ చదవండి, మేము చదవద్దంటాం. కానీ పబ్లికేషన్లో ఈ పుస్తకంలో ఎట్లుంటుందంటే చార్ట్ మీద ఇస్తాడు, పటాలు ఉంటాయి, పటాల ద్వారా నేర్చుకునేవి ఉంటాయి. పెడగాజీ ఇంట్లోనే ఇన్కల్కేట్ ఉంది. ఏ బుక్లు అయినా కూడా, లాంగ్వేజ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఈవీఎస్ కానీ, మీరు ఏదైనా తీసుకోండి. పటాలు మనకు ప్రాణం. పటాల ద్వారా కూడా మనకు కొన్ని గుర్తుంటాయి. మెమరీకి పటం అనేది చాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లికేషన్స్ వాళ్ళు పటాలు ఇస్తారా? కష్టం వాళ్ళకు కూడా వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకుంటే వీళ్ళనంత వేరకు మనకు మేలు చేయాలనే చేస్తారే తప్ప ఎవరు నష్టం చేయాలని చేయరు. కానీ దయచేసి వాటిని నమ్ముకోవద్దు అనేది విజ్ఞప్తి. ఖచ్చితంగా కాంటెంట్ మీకు తెలిసిందే. 4 సబ్జెక్టులలో కాంటెంట్కి ఎంత వెయిట్ అయ్యింది ఆల్మోస్ట్ మీకు తెలుసు. 5 ముళ్ళ 15 మార్కులు తీసేస్తే ఇక మిగిలిన ఎంత కాంటెంటే కదా. 24 మార్కులు, సారీ 6 4 24 మార్కులు పెడగాచి. ఇక మిగిలిందంతా ఎంత? ఒక్కొక్క దాంట్లో 24. మరి కాంటెంట్ అంతా ఉంది కదా. మరి కాంటెంట్ అంతా కూడా మరి ఏం చేస్తారు? తప్పనిసరిగా చదవాలి. దయచేసి ఎవరినో ఒక వ్యక్తిని నమ్ముకోకండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ సిడిపి ఉంది, నన్ను ఒక్కరినే నమ్ముకోవద్దు. నేను మొదలు కూడా చెప్తున్నా, సార్ నేను మీరు ఎప్పుడైనా చెప్తే చాలా కాదు, సరిపోదు. దయచేసి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ చదవండి. నేను కూడా బహుశా హ్యూమన్ బీయింగ్స్నే కదా, నాలాప్పుడు కూడా ఎర్రర్ కావచ్చు మీకు తెలుసు. కానీ ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ చదవండి, చదువుతూ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ముఖ్యంగా ఈ వీడియో చేయడంలో ప్రధాన కారణం ఏంటంటే కొన్ని టాపిక్స్ బహుశా మిగిలిపోయి ఉండొచ్చు. ఏం బాధలేదు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా 15 days అంటే ఇంకా మనం మొదలు పెడుతున్నాం. 18 రోజులు అంటే తర్వాత వదిలి పెడుతున్నాం. కానీ ఖచ్చితంగా చదువుతూ ప్రాక్టీస్ చేయండి. పాత పేపర్లు తీసుకోవాలి. ఈ సీటెడ్ పేపర్లు ఎక్సలెంట్ ఉన్నాయి. పెడగాజీలో కానీ ఇంట్లో కానీ అద్భుతంగా చేస్తారు. మీకు ఏంది ప్రాక్టీస్ మ్యాచే కదా. క్రికెట్లో చూడండి, ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతారు. డైరెక్ట్ మ్యాచ్ అయితే చాలా గందరగోళం దానికి పోయి చేస్తారు. అంటే మామూలుగా క్రికెట్లో చూస్తుంటాం. తప్పనిసరిగా ప్రాక్టీస్ అనేది ప్రాణం. సార్ మా దగ్గర 3 పేపర్లు ఉన్నాయి, ఎన్ని పేపర్లు మళ్ళీ చదవండి, మళ్ళీ చేయండి. ఏమైతే స్పీడ్ వస్తుంది మనకు, విచ్ విల్ గివ్స్ అ స్పీడ్. అదే రకంగా స్టాండర్డ్ తీసుకోండి. దయచేసి పాత పేపర్లు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు అకాడమీ ఉంది. సో నేను ఆల్మోస్ట్ ఎర్లియస్ట్గానే స్టార్ట్ చేస్తాను. మీకు ఆల్రెడీ పాత బిట్స్ ఇంట్లోకి వెళ్ళి బిట్స్ తీసుకొని ఆల్మోస్ట్ బుక్స్ మొత్తం కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుండి మీకు బిట్స్ ఇస్తాను. బిట్స్ ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది మనకు సిడిపిలో. సో దయచేసి మీరందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి, చదువుతూ ప్రాక్టీస్ చేయండి. రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఓన్లీ రివిజన్ చేసి చదువుకుంటూ పోవడం ఒకటే కాదు, ఖచ్చితంగా దయచేసి ప్రాక్టీస్ చేయాల్సిందే. అదేవిధంగా మీరు రివిజన్ చేసేటప్పుడు కూడా, చదివేటప్పుడు కూడా తప్పనిసరిగా సిలబస్ అనేది ప్రామాణికం. సిలబస్ ముందర పెట్టుకోండి. విజ్ఞప్తి ఎప్పుడు కానీ సిలబసే మనకు ప్రాణం. మీదో పుస్తకం అంతా చదవకండి. ఈవీఎస్ఏ ఉంది, మొత్తం సిలబస్లో లేదు. 6th 7th మొత్తం లేదు. ఫిజిక్స్ ఆల్మోస్ట్ లేదు మనకు ఈవీఎస్లో. 6th 7thలో ఈ సిలబసే ప్రామాణికం. సిలబస్ చూసుకుంటూనే వెళ్ళండి. మరి సిలబస్లో లేదు, సార్ బుక్స్లో లేదు, ఎట్లా? బుక్స్లో లేకున్నా సిలబస్లో ఉంటే చదవాల్సిందే. ఎక్కడ ఉంటే అక్కడ చదవాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ సిడిపి ఉంది, పాత మనకు సైకాలజీ పుస్తకాలు దొరుకుతున్నాయి, కొత్త దానిలో దొరుకుతలేదు మనకు. పాత పుస్తకాలు, ఓల్డ్ బుక్స్ ఉన్నాయి. కొన్ని అంశాలు మీకు తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుస్తకంలో కొన్ని దొరికాయి నాకు. కొత్త పుస్తకాలు లేనిది పాత టీటీసీ బుక్ ఇది. సో సాధ్యమైనంత వరకు మీకు అందించే ప్రయత్నం చేశాం. సో దయచేసి దాన్ని అని కాదు, కానీ ఇది కూడా ఓల్డ్ బుక్కే. అదేవిధంగా బిఎడ్ కూడా మనకు పాత పుస్తకాలు ఉన్నాయి. ఆ ఓల్డ్ బుక్ చూసే దయచేసి తప్పనిసరిగా ప్రిపేర్ కావాలి. ఎక్కడుంటే అక్కడ. ఇంగ్లీష్లో కూడా స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఇది ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. అదేవిధంగా NIOS DLED మామూలుగా స్టడీ మెటీరియల్ దొరుకుతుంది. ఎక్సలెంట్ మెటీరియల్ ఉంది. సిడిపికి కానీ పెడగాజికి కానీ. అది హిందీలో ఉంది, ఇంగ్లీష్ ఉంది, వేరు భాషల్లో ఇచ్చారు. సో దయచేసి తప్పనిసరిగా మీరు మరొకసారి చూడాలని విజ్ఞప్తి చేస్తూ, మీరు దయచేసి చదువుతూ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా మామూలుగా రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఇది దీనిలో ఉంది సిలబస్లో. ఎన్నిలో ఉన్నా పర్లేదు, మీరు వరి కాకుండా అయ్యో మా దగ్గర లేదు ఈ బుక్ లేకున్నా పర్వాలేదు. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే పెట్టమనండి, ఎట్లైనా చేసుకోండి. ప్రాక్టీస్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఈ పాత సీటెడ్ పేపర్స్ ఇవి. సీటెడ్ మిత్రులకు తెలిసిందే. లేదంటే సీటెడ్ వెబ్సైట్కి వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. సాఫ్ట్ కాపీ అయినా పర్లేదు సార్, ప్రింట్అవుట్
మరి డబ్బులు అవసరమే లేదు. ఇవి డిఎడ్ పాతవి దొరుకుతున్నాయి. పేపర్ 1 పేపర్ 2లు మీకు గూగుల్కి వెళ్తే మీకు ఈజీగా దొరుకుతున్నాయి. ప్రింట్అవుట్ చేసుకోండి, లేదంటే సాఫ్ట్ కాపీ తీసుకోండి. మీకు ఎట్లా వస్తాయి అట్లా సేమ్ పేపర్ని 2 సార్లు 3 సార్లు 4 సార్లు మళ్ళొకసారి చూడండి, చదువుతూ ప్రాక్టీస్ చేయండి. టాపిక్ వైజ్ చేస్తారా, చాప్టర్ వైజ్ చేస్తారా అంటే ఎట్లా చదువుతా అట్లా మీకు ఎట్లా వస్తాయి అట్లా రివిజన్ చేసుకోండి. సో దయచేసి మీకు ఇచ్చేది ఒకటే, ఇది విలువైన టైం, చదువుతూ ప్రాక్టీస్ చేయండి. కొత్త టాపిక్స్ అయినా పర్లేదు, చదవండి, ప్రాక్టీస్ చేయండి. సార్ రివిజన్ చేస్తున్నాం కదా, రివిజన్ చేస్తూ ప్రాక్టీస్ చేయాల్సింది. సో దయచేసి ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. ఇందుకోసమే మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్ ప్రాణం. ఈ టైంలో రివిజన్ కూడా ప్రాణమే. చదివి చాలా కాలం అయితే మర్చిపోవడం సహజమే. టెన్షన్ పడద్దు. మరి ఎందుకు టెన్షన్, ఎట్లా సార్ టెన్షన్ తగ్గించుకోవాలంటే టీఆర్టీ రాయాలి అంటే మనకు ఓసీ మిత్రులు 90 క్రాస్ అయితే చాలు, బీసీ మిత్రులు అయితే 75 క్రాస్ అయితే చాలు, లేదా మనం ఎస్సీ ఎస్టీ డిఫరెన్షియల్ 60 అయితే చాలు. మినిమంని అనేది మినిమం. సార్ ఇది క్రాస్ అయినాక ఎంత సాధించాలి? 150కి 150 కొట్టాల్సింది, అందులో డౌట్ లేదు. సార్ ఇది మరి ఉద్యోగం రావాలంటే టెట్ల 130 రావాలంటే 140 రావాలంటే అవన్నీ అనవసరం. వాటి గురించి ఆలోచన చేయొద్దు. మనం 120 రానియండి, 110 రానియండి, అది 80% కీ. మనకు టీఆర్టీ రాయబోతున్నాం మనం, అది కీలకమైంది. ఇది కూడా తప్పని నేను అనడంలే, కానీ ఎన్నేస్తాను రానియండి, నేను 130 సాధించాలి, 180 సాధించాలని టెన్షన్ పడద్దు దయచేసి. టార్గెట్ పెట్టుకొని అన్నెసరిగా టెన్షన్ పడకండి. ఎందుకంటే పేపర్ టఫ్ వస్తే తక్కువ మార్కులు వస్తాయి, జాగ్రత్త అని మీకు రాదు ఉద్యోగం అనుకోవాల్సిన అవసరం లేదు. పేపర్ ఈజీ వస్తే స్కోర్ ఎక్కువ ఉంటుంది, సింపుల్ ప్రిన్సిపల్ అది. 130 దాటితేనే అవుతాయా, 140 దాటితే వస్తాయా? కాదు. పేపర్ టఫ్ అయి ఉంటుంది అనుకోండి, మీరు పేపర్ టఫ్ ఉంటుందనే ప్రిపేర్ కండి మానసికంగా. సో దయచేసి మరొకసారి విజ్ఞప్తి, మీరు చదువుతూ ప్రాక్టీస్ చేయండి. అంటే 1 టాపిక్స్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక టాపిక్ చదవండి. టాపిక్ చదివిన తర్వాత తప్పనిసరిగా 2, 3, 4 పేపర్ 1 మిత్రులకు కూడా విజ్ఞప్తి, సార్ పేపర్ 2 CDPలు ఉన్నాయి, మేము ప్రాక్టీస్ చేయమని తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే లెవెల్ ఎక్కువ ఉంటుంది. పోయినసారి ఎవరైతే మామూలుగా పేపర్ 2 లెవెల్ ప్రిపేర్ అయ్యారో, పేపర్ 2 మిత్రులు ఉన్నారు, పేపర్ 1 కళ్ళు మూసుకొని చేసి పారేస్తారు. 30 కొట్టారు CDPలో. సో దయచేసి మన టార్గెట్ కూడా అంతే, ఖచ్చితంగా 30 కొట్టండి. పెడగాజీ కూడా కష్టమేం కాదు. మీరు దయచేసి టెక్స్ట్ బుక్లో ఇంటిగ్రేటెడ్గా ఇచ్చాడు పెడగాజీ అనేది. దాన్ని ఏదో మనం టఫ్గా అని భావించొద్దు, కష్టమని భావించొద్దు. పుస్తకంలో చదువుతుంటేనే ఇలా చేయండి, అలా చేయండి, ఈ రకంగా చేయండి. ఈ కొత్త పాఠ్య పుస్తకాల యొక్క గొప్పదనం ఏంటంటే పెడగాజీ ఇంటిగ్రేట్ అయి ఉంది. మూల్యాంకనం కూడా ఇట్లా చేయండి, ఇది చేయండి అని అంటాడు. సో దయచేసి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి విజ్ఞప్తి ఏంటి అంటే సిలబస్ ప్రకారంగా వెళ్ళాలి. దయచేసి మళ్ళీ విజ్ఞప్తి, సిలబస్ను వదిలిపెట్టకండి. ఏ సిలబస్లో సాధ్యమైనంత వరకు ముఖ్యమైనది ఏం లేదు, సిలబస్లో ఉంటే చాలు. ప్రతి టాపిక్ ముఖ్యమే మనకు. ఇది ముఖ్యం కాదనేది ఒట్టి భ్రమ, ఇల్యూజన్. ఒక్కొక్కసారి చిన్న అంశాలకెళ్ళే ఇస్తాడు మనకు. సో దయచేసి ప్రతి టాపిక్ని చదవండి, అవగాహన ఉంటే చాలు, కొద్దిగా ఐడియా తీసుకుంటే చాలు, బిట్ ఎట్లొచ్చినా చేయగలుగుతారు మీరు. సో ఈ రకంగా మరొకసారి కూడా లేకపోతే మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే మీకు తెలియదని కాదు, ఆల్రెడీ మిత్రులు చాలా పర్ఫెక్షన్కి వచ్చే ఉంటారు. అయినా కూడా ఒకసారి దయచేసి చదవండి. టాపిక్ చదివిన తర్వాత పాత పేపర్లను తీసుకోండి, టెట్ పేపర్స్, అది ఏపీ కానీ తెలంగాణ కానివ్వండి, తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అదే రకంగా క్వశ్చన్ రాకపోతే ఆన్సర్ కరెక్ట్ రాలేదు, వరి కావద్దు, ఏ పరిస్థితిలో వరి కావద్దు. ఎట్లా చేయాలో మనం దాన్ని ఆలోచించండి. ఇది ప్రాక్టీస్ మ్యాచే కదా, ఇది ఫైనల్ మ్యాచ్ అక్కడ ఉంది. అదేవిధంగా ఎవరైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 2.5 అవర్స్లో అక్కడక్కడ ఎవరికైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా 1-2 ఎగ్జామ్స్ పార్టిసిపేట్ చేయండి. వినపం ఏంటంటే టైం వేస్ట్ అనుకోవద్దు మనకి, ఎందుకంటే బబులింగ్ చేయడం ఇట్లా ఏం సంగతి అని కొన్ని అంశాలు తెలుస్తాయి, టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది మనకు. అయ్యో ఈ 2.5 గంటలు వేస్ట్ అవుతుంది కదా, వేస్ట్ ఏం కాదు, దయచేసి వేస్ట్ కాదు. సో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. వెళ్ళండి, చూడండి ఏ ఇన్స్టిట్యూషన్ చేస్తున్నారు. ఒకవేళ ఆన్లైన్లో చేసినా కూడా తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎక్కువ కాదు, ఒక 2 కరెక్ట్ టైం పెట్టుకోండి. ఒక 2 పేపర్లు 3 పేపర్లు వేరు ఇన్స్టిట్యూషన్లు అయితే వేరు ఇన్స్టిట్యూషన్లు పార్టిసిపేట్ అయినా పర్లేదు. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.